కష్టమా అట్లేసది దేవుడికి ఇచ్చింది కొన్ని బుక్స్ అయ్యో టెక్స్ట్ బుక్లు 4 నోట్ బుక్లు ఇచ్చిండు ఇంకా బయట స్కూల్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. శ్రేయాన్స్కి ఎన్ని బుక్లు ఇచ్చిండు తెలుసా? వాళ్ళ అమ్మ ఇప్పుడే అల్లాడుతుంది, ఏంది నర్సరీకి ఇన్ని బుక్లు ఇచ్చిండ్రా అనేసి. 10 నిమిషాలు వచ్చేస్తా పని చేసుకొని. బాబుకి స్కూల్లో బుక్స్ ఇచ్చిండ్రు. ఇంకా మండే అయితే స్కూల్కి సబ్మిట్ చేయాలి బుక్స్ అన్నీ. అందుకే సాటర్డేనే కూర్చొని అన్నీ అట్లన్నీ వేసేస్తూ ఉన్నాము. ఇంకా వేసుకుంటా. హస్బెండ్కి అయితే వైట్ షీట్ లాంటిది ఇచ్చింది కదా, బ్రౌన్ షీట్ అయితే ఈజీగా వేయచ్చు, ఇదైతే అస్సలు అవటం లేదు, చాలా కష్టం అని చెప్పేసిండ్రు. నేను కూడా పాప బుక్స్కి అలాగే వేయాలి కదా, కొంచెం కష్టమే అది వైట్ షీట్ అనేది వేసేది. అయినా కానీ చాలా కష్టపడి అయితే వేసిండ్రు హస్బెండ్ అయితే. అప్పుడు కూడా నేను కూడా వేయలేదు, ఒక 2 బుక్కులకి వేసి మిగతాది హస్బెండ్కి చెప్పాను అవి కూడా. ఇంకా అందరం కూర్చొని అయితే వేస్తూ ఉన్నాము. హస్బెండ్ అయితే బుక్స్కి ర్యాప్ చేస్తూ ఉండ్రు. నేనైతే టేప్ అనేది అతికిచ్చేస్తున్నాను, అతికిచ్చి లేబుల్ వేసి పేరు అనేది రాస్తున్నాను. ఇంకా అలా మాట్లాడుకుంటా కామెడీ చేసుకుంటా మేమైతే అట్లు వేసుకుంటా ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాను. ఇంకా బుక్స్కి బైండింగ్ అంతా అయిన తర్వాత ఇంకా తినాలి ఆఫ్టర్నూన్కి. ఇంకా ఎవరు తిన బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత ఒక 11:30 12 o'clock అలా కూర్చునిండ్రు అనమాట బుక్స్కి వేసేకి. అట్లు పాప అవన్నీ వేసిన తర్వాత హస్బెండ్ అయితే చాలా టైర్డ్ అయిపోయేసి పండుకొని నిద్రపోయేసిండ్రు అనమాట. చేయలేదు హస్బెండ్ అయితే. మక్కలు వేసేదా మనమే కదా, అంత కష్టమే వస్తుందా? ఏం అవటం లేదు. సెల్లెప్పో నేను వేసుకుంటా కానీ ఇంకా ఉంది కదా ఇగో బుక్స్. ఇంకా ఇగో ఇగో ఆడ బుక్స్ ఇంకోసారి బుక్స్ సరే అయితే 1 2 3 సరే వేసాయి బాబు. కన్నడ యూకేజీ నుంచి స్టార్ట్ అయ్యేది కన్నడ. మన కర్ణాటకలో కన్నడ ఉండాలమ్మా, బెంగళూరులో బుక్కులు ఇసిరే కాకు. నానేసి ఎంతమంది వేస్తుంది చూడండి ఇక బుక్కులకే. లేబుల్ వేస్తుండు, ఈమె టేప్ కట్ చేస్తుంది, నేను అన్నీ అతికిస్తున్నాను, మీ నాయన అట్టలు వేస్తుండు. అందరం పని చేస్తుండ్రండి బుక్కులకే, అన్నిటికీ వేయాలి. ఇంకా బుక్కులకి ఆఫ్టర్నూన్ అట్లంతా వేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ప్రసాదనం చేస్తున్నాను. చెన్నకేశ్వర స్వామికి సాటర్డే పెట్టుకుంటాం కదా, అందుకనేసి చెన్నకేశ్వర స్వామికి అయితే ఇలా ప్రసాదం చేసేటప్పుడు ఇలా గుడ్డ కట్టుకోవాలంట. మన ఊపిరి పీల్చేటప్పుడు గాలి వస్తుంది కదా, ఆ గాలి కూడా ప్రసాదానికి తగలకూడదంట. అంత నిష్టగా చేయాలంటే ప్రసాదనము. అలాగే ప్రసాదనం చేసేటప్పుడు మాట్లాడకూడదంట. ఎంతసేపు మనం ప్రసాదనం ఏం చేస్తామో దేవుడికి నైవేద్యంగా
ఆ ప్రసాదం అయ్యేంత వరకు మాట్లాడకూడదు. అంటే ప్రసాదం చేసేటప్పుడు మాత్రమే. అక్కడి నుంచి సపరేట్గా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడొచ్చు. అక్కడ ప్రసాదం చేసేటప్పుడు మనం అక్కడ నిల్చున్నప్పుడు ఇలా మాస్క్ లాగా వేసుకొని లేదా ఇలా గుడ్డ కట్టేసుకొని మాట్లాడకూడదంట. మన ఎంగిల్ అనేది కూడా మాట్లాడేటప్పుడు బయటకు వస్తుంది కదా, వచ్చి పైన పడద్ది. అందుకనేసి అలా మాట్లాడకూడదు. మన గాలి అనేది ప్రసాదానికి తగలకూడదంట. నాకు గుర్తున్నప్పుడైతే అలా పాటిస్తాను. గుర్తు లేదన్నప్పుడైతే అలాగే పెట్టేసుకుంటాను దేవుడికి నైవేద్యం అయితే. ఇంకా ఈ సాటర్డే దేవుడికి పెట్టుకున్నాము ఇలాగే ప్రసాదం అయితే. ఇంకా హస్బెండ్ కూడా నైట్ షిఫ్ట్ పనికి పోతున్నారు కదా, అందుకని సరే పెట్టుకుందామని చెప్పేసి ఇలా ప్రసాదం అయితే చేసేస్తున్నాను సాటర్డే. ఇక్కడ బెల్లపన్నం చేస్తున్నాను, పక్కనే గట్టి పప్పు అనేది కూడా చేస్తున్నాను. ఇంకా రైసు మళ్ళీ పెసరపప్పు వేసి బాయిల్ చేశాను సేమ్ క్వాంటిటీలో తీసుకొని. బాగా రైస్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇంకా బెల్లం అనేది వేస్తాను, కొబ్బరి ఇలాచి కూడా వేసాను. ఇంకా అవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత బెల్లం యాడ్ చేసి ఇంకా సింపుల్గా బెల్లపన్నం అనేది చేసేస్తాను. పక్కనే నేను గట్టిపప్పు కూడా చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పెసరపప్పు అనేది బాగా బాయిల్ అయిపోయింది. వాటర్ ఉంటుంది కదా ఎక్స్ట్రా, ఆ వాటర్ అనేది తీసుకొని బాగా ఎనుపుకుంటాను. పెసరపప్పు అయితే మనకు త్వరగానే కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అయిపోయింది. ఇలా స్మాష్ చేసుకుంటున్నాను పెసరపప్పుని. ఇంకా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకా తాలింపు వేసేసుకుంటాను. ఇంకా తాలింపు వేసేటప్పుడు నేను ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మళ్ళీ కరివేపాకు మళ్ళీ అంతే. ఇంకా 4 వేసి తాలింపు వేస్తాను. దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు ఆనియన్ మళ్ళీ గార్లిక్ అనేది స్కిప్ చేసేస్తాను. ఆల్మోస్ట్ అలాగే చేస్తాను. ఎప్పుడైనా మర్చిపోతే మాత్రం ఆనియన్ గార్లిక్ అయితే పడిపోద్ది. కానీ ఆల్మోస్ట్ అయితే గార్లిక్ మళ్ళీ ఆనియన్ అయితే దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు అసలు యూస్ చేయను. ఇంకా ఇలా స్మాష్ చేసుకొని తాలింపు అనేది వేసేసుకుంటాను. ఇంకా పక్కనే రైస్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. స్వీట్కి ఎంత పడద్దో అంత యాడ్ చేసుకుంటాను. ఇంకా ఇలా కట్టుకోవడం అయితే నాకు తెలీదు. ఇంకా పెద్దవాళ్ళు చెప్తారు కదా, చెనికేశ్వర స్వామిని కొలిసేవాళ్ళు. ఒక ఆంటీ చెనికేశ్వర స్వామిని కొలుస్తుంది అనమాట. ఆంటీ చెప్పింది దేవుడికి అయితే నైవేద్యం చేసుకునేటప్పుడు ఇలా కట్టుకోవాలి, మన గాలి అనేది కూడా తగలకూడదు, మనం మాట్లాడకూడదు అనేసి. అందుకే అప్పటి నుంచి అయితే కట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ ప్రసాదానికి గట్టిపప్పు అనేది కూడా రెడీ అయిపోయింది. తాలింపు అనేది వేసేసాను. అక్కడ బెల్లపన్నం అయితే బాయిల్ అవుతూ ఉంది. నేను కొబ్బరి ఇలాచి కూడా యాడ్ చేసేసాను, గీ కూడా వేసేసాను. ఇంకా ఇలా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాక ఇంకా హస్బెండ్ అయితే పిలిచాను. ఇంకా దీపం పెట్టేకి పూలు అన్నీ పెట్టేశాను. దేవుడి కాడ ఒత్తులు అన్నీ వేసి ఆయిల్ అన్నీ వేసి పెట్టేశాను. హస్బెండ్ పిలిచాను. ఇంకా హస్బెండ్ అయితే ఇంకా దీపం అనేది వెలిగిస్తూ ఉండరు. ఇంకా ఇలా దేవుడికి ప్రస్థానం పెట్టేటప్పుడు యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళు అయితే చేసేటప్పుడు 3 ఇస్తరాకులు వేస్తారు అనమాట. 3 ఇస్తరాకులు వేస్తే ప్రసాదానం 3 ఇస్తరాకులలో పెడతారు. ఇంకా 3 ఇస్తరాకులు ఆడపెట్టి చేస్తామనేసి ఒకే ఇస్తరాకులో మేమైతే ఇలా సపరేట్గా 3 పార్ట్స్గా పెట్టేస్తూ ఉన్నాము. ఇంకా బెల్లపన్నం అనేది వేసాను. తర్వాత ఇంకా గట్టిపప్పు కూడా చేశాను కదా, గట్టిపప్పు కూడా ఆ పైన వేసేసి కొంచెం గీ వేసేస్తాను. ఇంకంతే, దేవుడికి ప్రసాదం అయితే పెట్టేస్తాను అలా. ఇంకా దేవుడికి దీపం పెట్టేసాం, కడ్డీలు కూడా వెలిగించేసాము. హస్బెండ్ అయితే టెంకాయ కొట్టుకొని వచ్చేసిండ్రు. హస్బెండ్ టెంకాయ కొట్టి ఆల్మోస్ట్ చాలా బాగా పగిలిద్ది, సెంటర్కి కరెక్ట్గా పగిలిద్ది అనమాట. అప్పుడు హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు, టెంకాయ చాలా బాగా పగిలింది అనేసి. ఆల్మోస్ట్ అయితే టెంకాయ బాగానే పగిలిద్ది హస్బెండ్కి. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా టెంకాయ కూడా బొట్లో పెట్టేసి ఇంకా హారతి అనేది ఇంకా హస్బెండ్ ఇస్తూ ఉండరు.
ఇంకా ఇలా పూజ అంతా అయిన తర్వాత లాస్ట్లో చెంబులో నీళ్ళు తీసుకొని కింద పోసి మనం దండం పెట్టుకుంటాము. యాక్చువల్లీ హస్బెండ్ అయితే మర్చిపోయేసిండ్రు. అంటే హస్బెండ్ పోసి ఆ దండం పెట్టుకుంటాను అనమాట. హస్బెండ్ అయితే మర్చిపోయేసిండ్రు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత నాకు గుర్తొచ్చి ఇంకా హస్బెండ్కి చెప్పాను. ఇంకా అయ్యో మర్చిపోయేసానే అని చెప్పి హస్బెండ్ కూడా ఇంకా సరే నెక్స్ట్ వీక్ బాగా చేసుకుందాంలే అని చెప్పి మళ్ళీ చెప్పిండు హస్బెండ్. ఇంకా ఇలా అందరం దండం పెట్టేసుకున్నాం. కొంచెంసేపు ఇంకా అలా సైడ్కి వెళ్ళిపోతాం కదా, ఇంకా అలా సైడ్కి వెళ్ళిపోయేసాము. సైడ్కి వెళ్ళిపోయేసి ఇంకా ప్రసాదం అనేది తీసుకొని తినేసాం హ్యాపీగా. చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.